భారత్ యొక్క ఆర్మీ చీఫ్, ఎయిర్ చీఫ్, ఎయిర్ ఫోర్స్ చీఫ్, నేవీ చీఫ్లు బ్రిటిష్ వాళ్ళే. అంటే మనకు స్వాతంత్రం వచ్చిన లేదా ఇచ్చిన తర్వాత కూడా అధికారం వాళ్ళ చేతుల్లోనే ఉండింది అనేది నిర్వివాదాంశం. సరే, లేడీ మౌంట్ బాటన్ను ఎరగా వేసి దేశాన్ని రెండుగా చీల్చిన సంగతి కూడా అందరికీ తెలుసు. దేశాన్ని ముక్కలు చేయాలనుకోవడం కూడా బ్రిటిష్ వారి పథకంలో భాగమే. ఇక్కడ మనం ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి. భారతదేశానికి స్వాతంత్ర్యం గాంధీ నెహ్రూల వల్లనో వారు చేసిన త్యాగాల వల్లనో రాలేదు అనేది మనం గమనించాలి. భారతదేశం స్వతంత్ర దేశం కావడానికి మూల కారణం సుభాష్ చంద్రబోస్. ఈ విషయాన్ని ఆనాటి బ్రిటిష్ ప్రధాని రిచర్డ్ ఆడ్లీయే స్వయంగా ఒప్పుకున్నాడు, వెల్లడించాడు. అసలు మనం